హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా అక్క వాళ్ళు వచ్చారు. మా అక్క ఏమో మంచం మీద కూర్చున్న అక్క ఏమో పెద్ద అక్క, చిన్న అక్క. ఈ అక్క ఏమో పెద్ద అక్క. మా అమ్మ మా ఇంత ఉంది నా పక్కన. మీ నీత అంటే యూట్యూబ్కి ఏమన్నా పరిచయం వినీత సంవత్సరం నుంచి కాదు, మన ఐబ్రోస్ చేసిన అవునా? ఓకే అంతే. మా చెప్పి వేయండి అక్క. ఏం వేసినావు ఇప్పుడు? ఉప్పు వేసినావు, కారం వేసినావు. సంక్రాంతి పిండి వంటలు మా ఇంట్లో మొదలయ్యాయి. ఉప్పు చెక్కలు చేస్తున్నాను. ఉప్పు చెక్కల్లో అయితే మెజర్మెంట్స్ అన్నీ వేస్తున్నాను. సాల్టు, కారము, ఒట్టి కారము, సాల్టు, కాచిన ఆయిల్, నూనె, కాచిన నూనె, బియ్యం పిండి, పెసరపప్పు, పచ్చెనగపప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు చెక్కలు ప్రిపేర్ చేస్తున్నాము. కాలిన తర్వాత, తయారు చేసిన తర్వాత కరకరలాడే ఉప్పు చెక్కలు మీకు పరిచయం చేస్తాను. చూసుకొని ఏమైంది నా చేత చల్లు. డాక్టర్ భార్యకి ఏంది ఒళ్ళు అలిసేది ఏంది? డాక్టర్ భార్య అయ్యుండి ఒళ్ళు అలస్తుందంటే ఏం చేయాలా? డాక్టర్ భార్య కూడా మనిషి. ఎవరికా? గ్యాస్ కాడ చేసుకోండి, లేకపోతే నేను అందుకే ఈడ పెట్టమంది. చెట్టు కింద పెడితే, ఈ చెట్టు కింద పెడితే అందరూ రాళ్ళు పెట్టుకున్నారు. 4 రాళ్ళు లోతులు ఆడుద్దా? పచ్చిగా నేల పచ్చిగా లేదా? ఏం లేదు, చిన్నగా వస్తుందా? వాటర్ వేస్తున్నా పిన్ని. పప్పులు తీసురా. బాగుంటుందా పిన్ని? ఏడైతే ఏ జామున్ చేసుకున్నా గానీ ఇబ్బంది లేదు. అక్క, మీ ఫ్యామిలీ మ్యాటర్ ఏమైనా చెప్పు. ఉమ్మడి కుటుంబం అప్పుడు ఏం జరిగింది చెప్పక్క. పద్దు, మేమైతే అప్పుడు అందరమి మా తోడుకోడలు అంటే మా వినీత వాళ్ళ మమ్మీ, నేను, మా అత్తయ్య, మా ఆడబడుచోడు తోడుకోడలు అందరం కలిసి చాలా క్వాంటిటీ చేసేవాళ్ళం పద్దు. మేము పిండి వంటలు అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు అందరం హ్యాపీగా అందరం వంట చేసుకున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎంత అక్క వయసు? నా మ్యారేజ్ అయ్యేసరికి నీకు 3rd ఇయర్ పద్దు. 3rd ఇయర్. మా పెళ్ళి నీకు తెలీదు. 3rd ఇయర్, 3వ సంవత్సరం. ఇంగ్లీష్ మీడియం. వీళ్ళకి తెలుసుద్దిలే. నీకు తెలియాలి కదా. నాకు తెలియదు. వాటర్ బండి మాకు మా పిన్నికి అన్ని తొందర పద్దు. హడావిడి చేసేస్తుంది పద్దు. లక్ష్మి లక్ష్మి హాయ్. పిండి వంటలు మొదలు పెట్టారా? ఏం పిండి వంటలో పిల్ల పోలక్ష్మి? ఒళ్ళు హోనం అయిపోతుంది. పిండి వంటలు చేస్తారు. మాట్లాడి మాట్లాడకుండా ఉండదు. మీ పెళ్ళి ఎక్కడక్క జరిగింది? హైదరాబాద్. నా పెళ్ళి మీ మామతో, వేరే వాడితో అయితే మీ మామతో కొల్లపనాయుడపల్లి రామ మందిరంలో పద్దు అయింది. మళ్ళీ బాగుండింది పద్దు. బాగా ఎంజాయ్గా పల్లెటూరు వాతావరణంలో. పద్దు, ఇప్పుడు వచ్చారు కదా డాక్టర్స్, మన వాతావరణాన్ని ఎంత మెచ్చుకున్నారు. అవునక్క, నాకు చెకప్ చేసిన డాక్టర్లు కదా, ఎంత మెచ్చుకున్నారు మన వాతావరణాన్ని. మన చెట్లు చూసి పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటది, శాంతంగా బాగుంది. వాళ్ళకి ఆ రణగుణులు విని 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 బోరు కొడుతుంది. ఆ బస్సు శబ్దాలు. ఇంకా ఇక్కడ ఉండాలనిపించలే వాళ్ళకి, అసలు వెళ్ళాలనిపించలే బాబు. మామూలుగా కూడా మా ఊరిలో చూసినా కూడా మీ ఊరు బల్లే మాత్రం పేరు పెట్టలేదు మన ఊరికి. మా మామ వస్తే మా పోలీస్ మామ చిన్ని నాకు ఏడన్నా ఒక ప్లేట్ ఉంటే తీసి చిన్ని నేను ఇల్లు కట్టుకుంటాను నా తదనంతరం రిటైర్ అయిపోయిన తర్వాత అని అన్నాడు. మా తమ్ముడు అదే ఉంది కావాలి. మా తమ్ముడు ఏమంటే వాళ్ళిద్దరు వాళ్ళు ఎక్కడికి వచ్చేయాలంట. చెప్పండి. కాదు, వాళ్ళు ఎక్కడికి వచ్చేయాలంటమ్మా. అక్క, పెళ్లి టాపిక్ చెప్పక్క. తాగొచ్చి బ్యాంక్ లో పెట్టేసుకుంటా. ప్రతి రోజు డ్రింక్ చేసి వచ్చి పద్దు ఇన్ని వీడియో మా మామ బమ్మానంగా చూసుకున్నాను. నేను తాగట్లంట ఓవర్ యాక్షన్. అది తాగుడు కాదు పద్దు.
నన్ను విపరీతంగా కొట్టేవాడు పద్దు. నేను రోజు అలిగి మా అమ్మకి పోయి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి పంచాయతీ చేసి నన్ను విడిచిపెట్టి ఇక్కడ అట్టా పెట్టాడు పద్దు. ఇప్పుడు తిరుగుతుంటా పద్దు మీ మామయ్య. అమ్మ మా బామ్మకి అలవాటు లేదులే. వినీత కవర్ అంత మంచం మీద వేసినాడు చూడు ఈడే కింద ఆడ ఉంటది బియ్యం వడపోసా తెచ్చిన అద్దది మజ్జు మిషన్ ఆ పళ్ళతో 90 బియ్యం వడపోసా. అంత చిన్న పలక మా చిన్నప్పుడు 10 రూపాయలు అయితే పలక వచ్చేది. మీకెంత పద్దు? 10 రూపాయలు. నేను చదువుకున్నప్పుడు 3 రూపాయలు పద్దు పలక. 3 రూపాయలు. ఈ చెక్క పలక 10 రూపాయలైనా నాకు చదువు రాలేదు. మా నాన్న 3 రూపాయలు పెట్టి పలక తీసి ఇచ్చిన పద్దు. ఏదో 3 రూపాయలు తగిన న్యాయం చేశాను నేను. ఏదో కొంచెం ఉమ్మడి కుటుంబం అంటే ఎంత బాగుంటుంది. అన్ని పనులు ఒకరు చేయబడలేదు. పని షేర్ చేసుకొని చాలుదా చేస్తాను. అది నువ్వు ఎట్ట బాండట్టు పోయి కదా తడుపుకొని ఉంటారు చేతులు ఉంచు. అంటే గట్టి అయితే ఇప్పుడు మిషన్ ఉందా? వేస్తా ఉప్పేస్తా కొంచెం చెప్పు కొంచెం టేస్ట్ తల్లి మళ్ళీ తిడతారు. అంటే నేను కనపడతాను లక్ష్మి చూడు నేను కనపడకూడదు. తల్లి మొన్న మనుగులు ఎత్తుకోపోతే గాయ వాళ్ళ డాక్టర్ ఎక్కడ చూసి మాట్లాడకువా మేడం భలే ఉన్నాయి. మీ మమ్మీ సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలు, ఏకమైన చోట వేద మంత్రాలు, సీతమ్మ అందాలు రామయ్య సూత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ఇంకా చాలా నాకు రావచ్చే కదా అంతే పద్దు. బాగా అన్నావక్క, సూపర్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే సుమ్మెదా, రకరకాల పిండి వంటలతో. హాయ్ అండి, ఇలా జరిగిందండి మా ఇంట్లో. సరదాగా జరిగింది. మా అక్క వచ్చింది కదా, ప్రతిరోజు వస్తే బాగుండు అనుకుంటా, కానీ రాదు మరి. కానీ చాలా బాగుంది, చాలా సరదాగా ఉన్నిందండి. ఈ పండగల్లో మా ఇంట్లో మామూలుగా ఉండదండి. మా అక్క వస్తే సందడే సందడి. ఇంతకు ముందు కూడా వీడియో చూసారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మా అక్క వస్తే వరకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా అమ్మ, మా పిన్నమ్మ, అక్క కలిసి చేసుకుంటారండి. ప్రతి సంవత్సరం ఇలాగే సరదాగా ఉంటామండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.